హాయ్ అండి. కాకరకాయ తినమంటే అస్సలు తినరు. కానీ ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా తింటారు. ముందుగా కాకరకాయలు తీసుకొని నీట్‌గా కడిగేసుకున్నాక నైటే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మార్నింగ్‌కి అయితే ముక్కలు ఈ విధంగా ఉంటాయి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు వేసుకొని కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 20 మినిట్స్ మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత హాఫ్ కేజీ కాకరకాయలకి పావు కేజీ ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం వల్ల చేదు అనేది ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మూత తీసుకొని కాకరకాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టుకొని ఉల్లిపాయలు కాకరకాయలు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, దంచి పెట్టుకున్న 5-6 వెల్లిపాయలు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని 5 మినిట్స్ మగ్గించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి.